శాఖలు అంటే కొమ్మలు, మూలం అంటే మొదలు. చెట్టుని తిరగే చూసుకోవాలన్నమాట. మనం మొదలు లోపలికి ఉంది, కిందకి కొమ్మలేయి. దీనికి అశ్వత్థం అని పేరు. రాకు అవ్యయం. ఇది నశించటం లేదు. చచ్చిపోయాం కదండి, చచ్చిపోతే నశించిపోతాడు కదా, నశించుకోవటం లేదు. అదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. చాలా మనసు పెట్టాలన్నమాట. చనిపోయినంత మాత్రం చేత గొడవ వదిలిపోలేదు. మళ్ళీ ఇంకో శరీరం తగిలించుకుని వస్తాడు, మళ్ళీ ఇంకో శరీరం తగిలించుకుని వస్తాడు. దీనికి ఏంటి ప్రూఫ్? దీనికి కారణం ఏంటి? మళ్ళీ శరీరం మళ్ళీ మళ్ళీ ఎందుకు వచ్చేస్తుంది? వదిలించిపోయాడు కదా. దుఃఖమో బాధో భయం వదిలించిపోయినప్పుడు మళ్ళీ ఇంకో శరీరం ఎందుకు వచ్చేస్తుంది? దానికి మూలం కారణమే. అంటే ఇతని ఆలోచన లోపల ఉన్నటువంటి మూలంలోకి వెళ్ళి తెలుసుకోకుండా యువతలకు వచ్చి యువతలకు దానికి సంబంధించినటువంటి సదుపాయాలు సౌకర్యాలు, దీనికి సంబంధించినటువంటి సంసారము, దీని గురించే ఆలోచన. ఈ ఆలోచించేటటువంటి వాడికి విముక్తి ఎలా లభించింది? దీని గురించి ఆలోచిస్తూ చనిపోయాడు, దీని గురించి ఆలోచిస్తూ కర్మలు చేశాడు. ఆ కర్మ ఫలవాలే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశపెడుతుంది. చందాంసి యశ్య పర్ణాన్ని. అంటే ఈ వృక్షానికి కొమ్మల కిందకున్నాయి, మూలం మొదలు పైకి ఉంది. దీనికి ఆకులు కూడా ఉన్నాయి. ఆ ఆకులను ఏమంటున్నారంటే చందాంసి, అంటే వాక్కులు అన్నమాట. మాట్లాడుతున్నాం కదా, మాట్లాడాడంటే ఎటేపికి మాట్లాడుతున్నారో జాగ్రత్త. ఎటేపికి మాట్లాడుతున్నారు? బయట ప్రపంచం వైపుకే మాట్లాడతారు. వాళ్ళు అలా కొట్టాడు, ఇలా కొట్టాడు, ఇలా చేసాడు, అలా చేసాడు, ఇలా చేస్తున్నాడు. ఇలాగే ఈ ఆకులకి చందాంసి యశ్య పర్ణాన్ని. అంటే వాక్కు మాట్లాడుతున్నాడంటే తెలుగు ఉంటుంది. ఆ తెలుగుకి ఛందస్సు అంటే చందాంశి. అంటే ఛందస్సు అంటే స్వరయుక్తంగా పలికేటటువంటి వాక్కు అన్నమాట. దానికి వేదం అని పేరు. ఛందస్సుతో కూడుకున్నటువంటి పర్ణాన్ని ఆకు. యత్తం వేద సవేద విధి. దీన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, దేన్ని? ఈ వృక్షాన్ని, వాడికి వేదం తెలిసినట్టు. ఎవడైతే దీన్ని తెలుసుకోకుండా యజ్ఞాలు, యాగాలు, పారాయణలు ఇలాగ ఏమేమైతే చేసాడో అదంతా వేద విద్య కాదు, వేదం తెలిసినటువంటి వాడు కాదు. అది అతనికి ఏం తెలుసు? శ్లోకాలు నేర్చుకున్నాడు, లేదా మంత్రాలు నేర్చుకున్నాడు, లేదా పద్యాలు నేర్చుకున్నాడు, అయ్యే తెలుసు. వాటిని మళ్ళీ బొక్క తిప్పుకోకుండా చెప్పగలుగుతాడు. వాటికి ఇంకా పదవిభాగం చేసి వర్ణన కూడా చేస్తాడు. ఏం చేసినప్పటికీ అది సత్యం తెలియబడతాడు. మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్ళకుండా యువతలకు వచ్చి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఎంత కాలానికి తెలియబడదు. ఇది ఎలాంటిది? ఊర్ధమున ఏముంది? మూలం ఉంది. ఇది వృక్షానికి ముందే పోయిన వారంలో చెప్పుకున్నాం, అశ్వత్థ వృక్షము అని పేరు. పదానికి చాలా ఇంపార్టెంట్ గా పోయిన సత్సంగం మనం 2-3 సార్లు మళ్ళీ యూట్యూబ్ లో ఎన్నుండేది. మళ్ళీ అలాగే చెప్పాలని ఇప్పుడు రాదు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా సరే అలా రాదు. ఆ శ్వం. శ్వ అంటే రేపు, కమ్ అంటే ఉండేది. ఇదే బాగా గుర్తుపెట్టుకోవాలి. అశ్వత్థం అంటే స్వ అంటే రేపు, కమ్ అంటే ఉండేది, ఆ అంటే ఉండదు. ఆ అంటే ఉండదో ఉంటదే, ఉంటుందో ఉండదో ఏదో ఒక మాట చెప్పండి. ఉంటుందా ఉండదా? కమ్. శ్వ అంటే రేపు, ఉంటుందా? కమ్ ఉంటది, ఆ ఉండదు. ఏంటి పదాలకి తికమక? అశ్వత్థము, అశ్వత్థ వృక్షం అంటే ఉంటది ఉండదు. ఎక్కడుంటది? ఎవడికుంటది? ఎవడికుండదు? ఎవడైతే దీన్ని గూర్చి తెలుసుకున్నాడో, ఏంటి తెలుసుకోవాలి? ఇలా యువతలకు వచ్చి కొమ్మలంబడ కిందకి దిగొచ్చేసి ఈ శివుళ్ళు కొమ్మలు ఆకులని పట్టుకుని దీన్నే బాగా వర్ణించేసాడు అనుకోండి, మూలంలోకి వెళ్ళలేదు. అతను మొదలు తెల్లలేదు. మొదలెట్టండి పదే పదే చెప్పుకుంటున్నాం. మన ఆత్మ, మనకు ఒక ఆత్మ ఉందా? అదే మూలం. అంచేత మనం మూలంలోకి వెళ్ళి మన ఆత్మ తెలుసుకోవాలి. ఆత్మ తెలుసుకోవాలంటే ఎలాగెళ్ళాలండి? చెట్టు తెల్ల గింజలుగా ఉందండి, యువతలు ఉన్నాయి కొమ్మలు, మొదలకు వెళ్ళాలి. ఎలాగెళ్తారు మీరు? పైకి వెళ్ళాలి కదా, మూర్ధంలోకి వెళ్ళాలి కదా.
కొమ్మలు పట్టుకుని వెళ్ళాలి, దానికి వేరే దారి లేదు. కొమ్మలంపటానే కొమ్మను పట్టుకుని ఆ శివుళ్ళు పట్టుకుని అలాగ మొదలకు వెళ్ళాలి, ఊర్ధ్వంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తారో ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తి కూడా బయటకు వచ్చామండి. బయటకు వచ్చింది ఏంటి, ఇదంతానే జగత్తులోకి వచ్చేసాం. ఇప్పుడు మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్ళాలంటే పాటలు పాడతారా? మూలంలోకి వెళ్తామా? పాటలు పాడితే, పద్యాలు పాడితే వెళ్తామా? పూజలు చేస్తేనో, యజ్ఞ యాగాదులు చేస్తేనో, యజ్ఞ యాగాదులు చేసినా, పూజలు చేసినా, పాటలు పాడినా, ఇంకోటి చేసినా ఏమవుతుంది? ఇది కర్మలు అవుతాయి. ఆ కర్మలే నిన్ను పైకి కిందకి ఇప్పుడు మనం మూలంలోకి వెళ్ళాలంటే ఏ కొమ్మలైతే కిందకి విస్తరించి ఉన్నాయో ఆ కొమ్మలం కూడా మూలంలోకి వెళ్ళాలి. అది మన స్వరూపం, అది మన ఆత్మ. ఈ అలాంటి ఆత్మ ఈ సమిష్టిలో కూడా ఉంది. దానికి పరమాత్మ అంటారు. ఈశ్వరుడు లోపలికి వెళ్ళి తన స్వరూపాన్ని చూసుకుంటే అప్పుడు మూలంలోకి వెళ్ళినట్టు. జీవుడు తన స్వరూపంలో నుంచి లోపలికి వెళ్ళి తన స్వరూపాన్ని చూసుకుంటే మూలంలోకి వెళ్ళి, మూలంలోకి వెళ్తే ఏమవుతుంది? ఈ రకంగా లోపలికి వెళ్ళి తెలుసుకున్నటువంటి వాడికి ఆ ఉండదు, ఏముండదు. పుట్టడము పుట్టకపోవటము మోక్షం వస్తుందని గట్ట చెప్తులేదు ఇక్కడ. ఎవడైతే అంతర్ముఖవృత్తిలో తిరిగి ఈ కొమ్మలంపట పాపుకుంటూ దేపుకుంటూ అలాగా మూలంలో మొదలకు వెళ్ళిపోయినటువంటి వాడికి ఆ మొదల్లో ఏముందో మూలంలో ఏముందో చూసేటటువంటి వాడికి చెట్టు కనిపించదు, వృక్షం కనిపించదు. ఎవడు మూలంలోకి వెళ్లకుండా యువతల పక్కనే ఏదేదో చేసాడు, ఏదేదో చూసాడు, ఏదేదో తెలుసుకున్నాడు, వాడికి వృక్షం పోవడం సావలేదు. దీనికి మనం చనిపోయింది అనుకుంటున్నాం కదండి, చనిపోలేదు. ఆ ప్రారంభ కర్మ అయిపోయిన తర్వాత అది ఊడిపోయింది, లోపల ఇంకా ఉండిపోయింది జీవం. అది మళ్ళీ చిగుళ్ళు వేసేసుకుని మళ్ళీ వృక్షం పెద్దదైపోతుంది. అంచేది ఈ వృక్షం ఉంటదే ఉండదు అంటే తెలిసినటువంటి వాడికి ఉండదు, తెలుసుకోలేనటువంటి వాడికి ఎన్ని యుగాలైనా ఉంటుంది, ఎంతకాలం ఏం చేసినా ఉంటుంది, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా ఉంటుంది. అందుకనే వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం. ఎన్ని యజ్ఞాలు చెయ్యి, ఎన్ని యాగాలు చెయ్యి, వేద పారాయణలు చెయ్యి, వేదేషు యజ్ఞేషు తపస్సు చెయ్యి దానేషు, వీటి వల్ల ఏమవుతుంది? కర్మలు, సత్కర్మలు దానివల్ల పుణ్యం వస్తుంది. మూలంలోకి వెళ్ళగలుగుతాడు. మూలంలోకి వెళ్ళాలంటే యోగ మార్గం గుండానే వెళ్ళాలి. ఊర్ధ్వంలోకి వెళ్ళడం అంటే యోగ మార్గం ద్వారా శ్వాసను చూస్తున్నారు. శ్వాస ఎక్కడుంది? శరీరానికి లోపల. ఇప్పుడు మన కంటితోటి ఒక విషయాన్ని చూడాలనుకుంటే అది ఎక్కడుంది? బయట ఉంది. వినాలనుకుంటే ఆ శబ్దాలు బయట ఉన్నాయి, రూపాలు బయట ఉన్నాయి. శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయాదులన్నీ బయట ఉన్నాయి. బయట విషయాదులను చూస్తున్నాం. బయట విషయాలు ఆహా ఏం భోజనం పెట్టారండి అంటాడు. ఎక్కడుందా భోజనం? ఆ భోజనం తిన్నాడు, చాలా తృప్తి చెందాడు, ఆనందమయ్యింది. జీవితం దాని మీద కదా ఆధారపడి జరుగుతుంది. అలాగే అనేక చిత్ర విచిత్రమైనటువంటి విషయాదులన్నీ బయట ఉన్నాయి. మూలం కాదది, అది విస్తరించి ఉంది, పెద్ద వృక్షం, పెద్ద శాఖోపశాఖలుగా. లోపలికి వెళ్ళాడు అనుకోండి, మూలంలోకి వెళ్ళినప్పుడు దాని స్వరూపం చూడాలి. ఎలాగెళ్తారు మీరు? అదో కొమ్మ, మనసో కొమ్మ, బుద్ధో కొమ్మ. మనసో కొమ్మ, బుద్ధో కొమ్మ, చిత్తమో కొమ్మ అంటే దానికి 4 శాఖలు ఉన్నాయి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. చిత్తాన్ని పక్కన పెడితే మనసు, బుద్ధి, అహంకారం ఈ కొమ్మలంపడి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి మనసును దాటాలి, బుద్ధిని దాటాలి, అహంకారాన్ని దాటాలి. అహంకారాన్ని కూడా కొమ్మలంపడి వెళ్ళి కొమ్మలను దాటిపోతే మూలంలోకి వెళ్తాం. ఈ కొమ్మలు ఏంటి అనేటువంటిది స్పష్టంగా, ఎందుకంటే మనకి ఎన్ని శాస్త్రాలు చదివి 15 అధ్యాయంలో చివర ఏమన్నారో చూడండి. ఏమన్నారు? అధ్యాయం చివర ముగింపులో ఏమన్నారండి? సరే పర్వాలేదు, ఏమన్నారు? ఎందుకంటే
లాస్ట్ అండి. ఈ పుట్టపురుషుడు అవుతాడు. అంటే ఈ అధ్యాయం పూర్తి చేసేటప్పటికి శాస్త్రం పూర్తయిపోయింది. అధ్యాయంతో భగవద్గీత పూర్తయిపోయింది 15 అధ్యాయంతో. మళ్ళీ మిగతా చెప్పినటువంటి విషయాలను మరొకసారి చెప్తాడనమాట. ఇతి గుష్య సమం చేస్తాం లేదా ముఖ్యం అయ్యాను ఏతద్ బుద్ధ్వా బుద్ధిమంచదు. అంటే దీని గురించి తర్వాత చెప్పుకుందాం. ఈ రకంగా ఊర్ధమున మూలం ఉంది. ఆ మూలంలోకి వెళ్ళి పట్టుకున్నాడు అనుకోండి, సంకల్పముల నుండి విడిపించి బ్రహ్మానుసంధానమున జీవుని వీధికి ఎత్తబడినచో ఏది నిలిచి ఉండునో ఈ వృక్షము పడిపోయినప్పటికీ స్థిరముగా నుండునిది ఏదో అది మనం గుర్తించాలి. ఈ సంకల్ప వికల్పాలాగి మనసుని శ్వాస మీద పెట్టి శ్వాస మనసు కుండల్ని అలా ఒక్కొక్కటి దాటుకుంటూ మూలంలోకి వెళ్ళామనుకోండి, ఆ మూలం నుంచి ఆధారం చేసుకునే ఈ వృక్షం జీవితం. దీనికి సారం అంతా అక్కడి నుంచి అందుతుంది. ఈ వృక్షం యొక్క వ్యవహారం దేని మూలం సాగుతున్నదో ఆ ప్రత్యేగాత్మే మూలం. ఆ ప్రత్యేగాత్మ అన్నారంటే మన ఆత్మ, అంటే మన స్వరూపం. అక్కడి నుంచే ఏ మాట మాట్లాడినా కూడా నేను మాట్లాడాను, నేను చూశాను, అదే మూలం. నేను అదే మూలం. అంటే ఆ మూలం మనకు ఎలా తెలుస్తున్నారు అనుకోండి, నేనే మూలం. కానీ ఇక్కడ పొరపాటు ఏం జరుగుతుంది, శరీరాన్ని నేను అంటాను. ఈ శరీరం ఎవరిదండి అన్నారనుకోండి, నాదండి అంటాను. మరి నేనెందుకు అన్నాడు? శరీరం నేను కాదు, శరీరం లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపమే నేను. ఆ ప్రత్యేగాత్మ స్వరూపం అనేటువంటి నేనుకి సంబంధించినటువంటి మనసు ఎవరిదండి? నాది. ప్రాణం ఎవరిదండి? నాది. కన్ను ఎవరిది? కాలు ఎవరిది? నాది 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 అంటున్నాడు. అప్పుడు నేనేది? ప్రత్యేగాత్మే నేను. మిగతా అన్ని కూడా ఆ లోపల నుంచి యువతల దాకా ఏమేమి ఉన్నాయో ఈ కొమ్మలో రెమ్మలు ఉన్నాయి, నాది. ఈ అశ్వత్థ వృక్షము నాది. అంచేత ఈ మూలమే వృక్షమును లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మములకు భేదము లేదు. లోపల ఏ ఆత్మస్వరూపం ఉందో అది సాక్షాత్తు బ్రహ్మ. అది నేను బ్రహ్మమే. అందుకనే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమునే. అయితే దేహభావంలోకి దిగిపోవడం వల్ల దేహభావానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ తగులుకుని నేను దేవుణ్ణి ఎలాగవుతానండి, నేను జీవుణ్ణండి, పుట్టేనండి అంటాడు. పుట్టేనండి అన్నాడంటే ఇతను పుట్టాడా? పుట్టలేదు కదా. మరి చనిపోలేదు కదా అతను. చనిపోకపోతే చనిపోయింది, ఇది శరీరం చనిపోయింది, మళ్ళీ కొత్తగా ఇంకొక శరీరం తయారయ్యి వచ్చింది. అటువంటిప్పుడు ఇతను ఎక్కడ పుట్టాడు? ఇతను ఏం చెప్పకూడదు నేను పుట్టాను అన్నాడు. నేను అనేది పుట్టింది, నేను పుట్టలేదు. అది స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి నేను తెలుసుకుంటే చాలా అశ్వత్థ వృక్షం పడిపోద్ది ఏళ్లతో సహా. నేననే పట్టుకోవాలి. ఈ రకంగా ఒకే స్వరూపమే, ఈశ్వర స్వరూపమే అశ్వత్థ వృక్షం. అంటే శబల బ్రహ్మమై ఉన్నది. ఇక్కడ కొంత వెళ్దాం, లోపలికి వెళ్దాం. ఈ స్వరూపంలోని ఆ బ్రహ్మము యొక్క ప్రకాశానికి శబల బ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. బ్రహ్మము, ఈశ్వరుడు, జీవుడు, 3 వ్యవస్థలు. ఆ బ్రహ్మము యొక్క ప్రకాశానికి, అంటే సూర్యుని యొక్క ఎలుగుకి పేరు వచ్చినట్లుగా ఆ బ్రహ్మము యొక్క ప్రకాశానికి శబల బ్రహ్మము అని. బ్రహ్మము యొక్క ప్రకాశానికి అయి శుద్ధ శబలమవుతూ, అంటే బ్రహ్మము నుంచి ఆ ప్రకాశానికి శబల బ్రహ్మము, దాని నుంచి ఒక్కొక్కటి శబల అవ్యక్త, దాని నుంచి అవ్యక్త తత్వం, దాని నుంచి మహత్తత్వం, దాని నుంచి అహంకార తత్వం. అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వం. అదే ఈశ్వరునిలో రుద్రుడు, విష్ణువు, శివుడు. ఇది చూడమ్మా, ఆయన అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వం గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఈశ్వరులో కూడా ఉంది.
ఈశ్వరుడు బ్రహ్మము అంటే బ్రహ్మములో అవ్యక్త మహద్ అహంకార తత్వాలు ఉన్నాయి. ఆ మూడు ఈశ్వరుడిలో కూడా ఉంది. ఈశ్వరుడిలో ఉన్నటువంటి అవ్యక్త తత్వానికి రుద్రుడు అని. ఈశ్వరుడిలో ఉండేటువంటి అంటే బ్రహ్మములో ఉండేటువంటి మహత్తత్వం ఈశ్వరుడిలోకి వస్తే మహావిష్ణువు అని పేరు. బ్రహ్మములో ఉన్నటువంటి అహంకార తత్వం ఈశ్వరుడిలోకి వస్తే బ్రహ్మదేవుడు అని పేరు. బ్రహ్మములోనేమో అవ్యక్తు మహత్తు అహంకార తత్వం అని పేరు. ఇవి బయట చెప్పకూడదు అనమాట. గురుబోధ గురువు గారి ద్వారా జ్ఞానోపదేశం పొందినటువంటి వాడికి చెప్పే బోధ అంటే బ్రహ్మములో అవ్యక్తు మహత్వ అహంకార తత్వాలే ఎలాగ వృక్షం కిందకి విస్తరించింది అని చెప్పడం కోసం ఈశ్వరులోకి వచ్చేటప్పటికి రుద్రుడు విష్ణువు బ్రహ్మదేవుడు. ఇక్కడ అహంకార మహత్తు అవ్యక్తాలే రుద్రుడు విష్ణువు బ్రహ్మ. చూడండి జీవుల్లోకి వచ్చాం. ఆ త్రిమూర్తులే జీవుల్లో ఎవరు? జీవుల్లో అహంకారము బుద్ధి మనసు. అహంకారము రుద్రుడు జీవునిలో రుద్రాంశం. అహంకారుడు ఎవరండి? మనలో ఉన్నటువంటి అహంకారం రుద్రాంశం. అదే బ్రహ్మములో రుద్రుడు అవ్యక్త తత్వం యొక్క అంశం. అవ్యక్త తత్వం యొక్క అంశమే ఈశ్వరులో రుద్రుడయ్యాడు. ఈశ్వరులో ఉన్నటువంటి రుద్రాంశమే జీవుడుల అహంకారం. అందుకని మనలో ఎవరికైనా అహంకారం లేచిందనుకోండి కళ్ళు ఎర్రబడిపోతాయి. నోటు గట్టిగా ఎలా మాట్లాడతాడో పూర్తి చేసేస్తాడని మాట్లాడి చేతిలో పవర్ వచ్చిందంటే సమస్తం సర్వనాశనం చేసేది. అహంకారుడు ఎవరిదో ఆయన మూడో నేత్రం ఉంది. ఈశ్వరుడు ఎలాగైతే మూడో నేత్రంతో పూర్తి చేసేస్తాడో అతిపదిగా అహంకారం అన్ని అనర్థాలకే మూల కారణమైనది. అహంకారం రుద్రాంశ. మరి మనలో బుద్ధి ఉంది. బుద్ధి విష్ణువు యొక్క అంశము. మీరు బుద్ధిని కనిపెట్టారనుకోండి విష్ణువుని తెలుసుకున్నట్టు. ఆ బుద్ధి ఎవరో కాదు, ఈశ్వరునిలో విష్ణువు. మీకు ఎంత దగ్గరికి దిగిపోయారో చూడండి. బ్రహ్మములో ఉన్నటువంటి మహత్తత్వము ఈశ్వరుడిలోకి దిగేటప్పటికి విష్ణుమూర్తి అయ్యాడు. అదే విష్ణుమూర్తి జీవునిలోకి కూడా దిగి వచ్చాడు. అవతరించడం అంటే కిందకి దిగి రావడం అంటే అదే. బ్రహ్మము ఈశ్వరుడిలోకి దిగి వచ్చి పరమాత్మ అయ్యింది. ఆ పరమాత్మ జీవుడిలోకి దిగి వచ్చి ప్రత్యేగాత్మ అయ్యింది. ఇప్పుడు మీరు ప్రత్యేగాత్మను తెలుసుకుంటే బ్రహ్మము తెలుసుకున్నట్టే. అట్టి మాదిరిగానే ఇక్కడ రుద్రుని తెలుసుకున్నారా? మీలో ఉన్నటువంటి అహంకారాన్ని తెలుసుకున్నారనుకోండి, కనిపెట్టండి రుద్రుని తెలుసుకుంటారు. అలాగే మీలో ఉన్నటువంటి బుద్ధిని తెలుసుకుంటే మహావిష్ణువుని తెలుసుకుంటారు. ఇప్పుడు మీలో ఉన్నటువంటి మనసును తెలుసుకున్నారు కదండి, బ్రహ్మదేవుడు తెలుసు. బ్రహ్మదేవుని యొక్క అంశమే మనలో మనసు. మనసు బుద్ధి అహంకారం త్రిమూర్తుల యొక్క అంశమై. అందుకనే మనసు బుద్ధి అహంకారము మీకు నిత్యము పనిచేస్తూనే ఉన్నాయి. ఇక్కడ సృష్టికర్తలు ఎక్కడ? మనలో. మరి ఈశ్వరులోని త్రిమూర్తులు ముగ్గురు ప్రపంచానికి కారకులు కదా. అంటే ఎలా దిగొచ్చింది, ఎలా విస్తరించిందో చూడండి. బ్రహ్మము, పరమాత్మ, ప్రత్యేగాత్మ, ఒక వ్యాపృతి. ఆ బ్రహ్మమే ఈశ్వరులోకి ఒక పాదం పరమాత్మ అయ్యింది. ఇంకా అంత దిగొచ్చి ప్రత్యేగాత్మ. అలాగే ఈశ్వరుడులో ఉన్నటువంటి అవ్యక్త తత్వమే, బ్రహ్మములో ఉన్నటువంటి అవ్యక్త తత్వమే ఈశ్వరులోకి వచ్చి రుద్రుడయ్యింది. ఆ రుద్రుడే జీవుల్లోకి వచ్చి అహంకారమైంది. అట్టి మాదిరిగానే బ్రహ్మములో ఉన్నటువంటి మహత్తత్వమే ఈశ్వరులో విష్ణువు అయ్యింది. ఆ విష్ణువే జీవనంలో బుద్ధి అయ్యింది. అంచేత అలాగే అహంకార తత్వము బ్రహ్మదేవుడు మనసు. అందుచేత ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుని ఆరాధించాలనుకోండి, బ్రహ్మదేవుని అంశం మీలో ఉండాలి. ఆ అంశతోటే దాన్ని ఆరాధించగలరు. మీలో విష్ణుమూర్తిని పూజించాలంటే మీలో ఉండే బుద్ధి తత్వం తెలియాలి. కవులు రచించినటువంటి పురాణాలు, పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు చదివితే ఈ బోధ రాదు. ఇదేం బోధ? ఇది వేద రహస్యాలు, వేద విజ్ఞానం. ఇది అంటే ఈ రకంగా భగవంతుడు పైనుంచి కిందకంతా విస్తరించున్నాడు. ఎలాగున్నాడు?
చూడండి, ఇక్కడ దాకా దిగొచ్చాడు కదా పరమాత్మ, ఆ బ్రహ్మము. ఈయన చుట్టూరు ఏది కట్టింది? అశ్వత్థ వృక్షం. ఇదే కట్టింది. దీనికి ప్రకృతి అని పేరు. అంచేత ఈ రకమైనటువంటి ఊర్ధ్వంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మములకు భేదమే లేదు, ఒకటే స్వరూపం. అంచేత మీరు ప్రత్యేగాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నారనుకోండి, సాధన ద్వారా, అంతర్ముఖ వృత్తి ద్వారా దేశ మనసుని కూడా దాటిపోతే, మనసు దాటిపోతే ఏం పోయింది? మనసు దాటిపోతే బ్రహ్మదేవుని దాటిపోయారు. బ్రహ్మదేవుడు ఉట్టేటంటే నిత్యము ప్రపంచాన్ని సృష్టించడమే, జీవరాశిని సృష్టించడమే, వారు వారు చేసుకున్న కర్మఫలాన్ని అనుసరించి మనుషులు ఎలా ఉండాలో, పశువులు ఎలా ఉండాలో, ఎవరు కడుపును పుట్టాలో, ఎవరికి భర్త, ఎవరికి భార్య, ఇదంతా ఈ ప్రణాళిక అంతా బ్రహ్మదేవుడి చేతిలో ఉంది. సృష్టికర్తను దాటిపోయారు మీరు. అంటే బ్రహ్మదేవుడికి అంశమైనటువంటి మనసును దాటిపోతే మనలో ఏం పోయింది? సృష్టించే గుణం పోయింది. సృష్టించడం అంటే ఏంటండి? అనుకోవడమే సృష్టించడం. ఖాళీగా సాధనలోకి వచ్చామన్నారు అనుకోండి, బ్రహ్మాండంగా సృష్టించేస్తుంటాడు. ఆ వీధులు అమ్మడే తిరిగేస్తుంటది మనసు రకరకాలుగా. ఆడికి అలా చేయాలి, వీడికి ఇలా చేయాలి, వీడు మనకి ఇలా చేసాడు, ఆడు మనకు అలా చేసాడు. ఇది ఏ ఆలోచనలు కదా. చిన్నప్పుడు కానీ ఏం చూసాడు దానికి ఇదే సృష్టి. అంచేది బ్రహ్మదేవుని దాటిపోవాలి. రెండు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఎవరు? మనలో బుద్ధి. అంటే మనసును దాటిపోయిన తర్వాత బుద్ధిని కూడా దాటిపోవాలి, అహంకారాన్ని కూడా దాటిపోవాలి. మనసు, బుద్ధి, అహంకారం ఈ త్రిమూర్తుల యొక్క అంశములు. ఈ మూడు దాటిపోతే ఏముంది? ఈ ముగ్గురు ఎవరి మీద ఆధారపడి ఉన్నారు? బ్రహ్మం యొక్క అంశము. బ్రహ్మం నుంచి, అంశం నుంచి. అంచేత ఈశ్వర స్వరూపమే అశ్వత్థ వృక్షం. అవ్యక్త తత్వం, మహతత్వం, అహంకార తత్వం ఈ అశ్వత్థ వృక్షానికి శాఖలు. అంటే త్రిమూర్తులే, అంటే మనోబుద్ధి, చిత్త, అహంకారాలే కొమ్మలు. ఇక్కడ మనలో ఈ అశ్వత్థ వృక్షానికి కొమ్మలేయండి. మనసు ఒక కొమ్మ, బుద్ధి ఒక కొమ్మ, అహంకారం ఒక కొమ్మ. కొమ్మలు దేన్ని పట్టుకుని ఉంటాయండి? సమిష్టిలో అశ్వత్థ వృక్షానికి కొమ్మలు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు. ఆ వృక్షానికి కొమ్మలు. అంటే వృక్షం వేరు, కొమ్మలు వేరు కదా. వృక్షం ఏది? ప్రకృతి. వ్యష్టి, సమిష్టి. సమిష్టి ప్రకృతి వృక్షం. వృక్షానికి త్రిమూర్తులు. వ్యష్టి వృక్షం. ఈ వ్యష్టి వృక్షానికి కొమ్మలు మనోబుద్ధి, అహంకారాలు. 3 కొమ్మలు ఉన్నాయి. ఈ శాఖలు. శాఖలు అంటే కొమ్మలు అన్నమాట. ఈ అశ్వత్థ వృక్ష శాఖలు అయి ఉన్నాయి. ఇవి అధోభాగమును తీసుకుని పోవచ్చున్నవి. అంటే అది ఊర్ధ్వానికి విస్తరించి ఉన్నాయి, కిందకి దిక్కుతాయి. ఏయి? మీరు మనసును పట్టుకున్నారు కదండి. మనసు ఊర్ధ్వానికి తీసుకెళ్తుంది, బయట ప్రపంచానికిలోకి తీసుకెళ్తుంది. ఎలా తీసుకెళ్తుందో కనిపెట్టి చూడండి. కళ్ళు మూసుకుని అలా చూడండి చాలు, ఏమి చేయక్కర్లేదు. మీ మనసు బయటికి తీసుకొస్తుందా, లోపల తీసుకెళ్తుందా? మీకు గుర్తుందా? మీకు అసలు బయటకు తీసుకెళ్తుందా? సంసారం మీదకి తీసుకెళ్తుందా? అది ఆ ఊరి మీదకే, గోడ మీదకి, ఆళ్ళు గొడవకి, వీళ్ళు గొడవకి తీసుకెళ్తుందా? మీ మనసుని మీరు ఏం అరిపెట్టారు, ఏం ఫిల్టర్ చేశారు, ఏం శుద్ధం చేశారు, మీరే కనిపెట్టాలి. ఈ నిరంతరము నిద్రపోవు, నిరంతరము పని చేస్తానంటే వృక్షం అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షానికి శాఖలు మనసు, బుద్ధి, అహంకారం. ఈశ్వరులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. చేత ఈ లోపలికి వెళ్ళాలంటే ఈ కొమ్మలంబట వెళ్ళాలి. మనసుని శోధించండి, బుద్ధిని విచారం చేయండి. అహంకారం అంటే ఏది, బుద్ధి అంటే ఏది, ఒకదాన్ని పట్టుకోండి. ఈ కొమ్మల మూడింటి కలిపిన తర్వాత మూలం వస్తుంది. అంటే ఆ మొదలకి 3 కొమ్మలు ఉన్నాయి కదా. 3 కొమ్మలు మొదలు నట్టుకుని ఉంది. ఆ మొదలు దేన్ని ఉంది? ఊర్ధ్వంలోకి ఉంది. ఊర్ధ్వం ఏముంది? నేను. అంటే మన స్వరూపం. అదే ప్రత్యేకత. అంచేది ఎక్కడైతే ఈ ఊర్ధ్వంలోకి వెళ్ళి మూలంలోకి వెళ్ళాడు అనుకోండి, మూలంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ శ్వాస నిలిచిపోతుంది. కొమ్మలు దాటాడు కదా, శాఖలో దాటేసాడు కదా, సంకల్పమే లేకపోయిన శ్వాస ఉండదు.
సంకల్పం పూర్తిగా ఆగిపోతే బ్రహ్మదేవుడు ఆగిపోతాడు అనమాట. బ్రహ్మదేవుడు ఆగిపోతే విష్ణుమూర్తి ఆగిపోతాడు. విష్ణుమూర్తి ఆగిపోతే అందుకని యమన్ గారు అంటారు, నీ మూల శక్తి, నీ మూల శక్తి అనుగు ఆ మూర్తుల కన్న తల్లి. ఈ మూర్తుల కన్న తల్లి ఒకటి ఉంది కదండి, లేదా ఈ మూల శక్తి అనదడు నా మూర్తుల కన్న తల్లి అవు కాదనక ఈ మూర్తి నెంచి చూడము, ఈ మూర్తికి సాధ్యత కాదు విశ్వదాభిరామ. ఏంటది పద్యం? ఇదే ఈ అర్థమే. అంటే త్రిమూల శక్తి, ప్రకృతి మూల శక్తి ఏది ప్రకృతి. త్రిమూర్తుల్ని కన్నది ఆవిడ. త్రిమూర్తుల్ని కని ఆ త్రిమూర్తుల ద్వారా విశ్వాన్ని విస్తరింపజేసింది. ఇప్పుడు మూలంలోకి వెళ్ళాం. మనసు, బుద్ధి, అహంకారం అడిగిపోయిందండి. మూడు అడిగిపోతే ఇప్పుడు ఏమైంది? మొదలుకి వెళ్ళిపోయింది కదండి. అక్కడ ఏం చేయాలి మనం? అక్కడ ఎదుర్కొంటుంది అంటే ప్రకాశం, ప్రత్యేగాత్మిక ప్రకాశం. ఆ ప్రకాశంతో అక్కడ ఏముందో అది కనిపెట్టాలి. ఈ వృక్షము నిండా నిండుకొని ఉన్న చెత్త బ్రహ్మమే ఆకులు. అక్కడి నుంచే వేద మంత్రాలన్నీ తయారైనయట. శబ్ద బ్రహ్మము యొక్క ఆకులే వేద మంత్రాలు, శబ్దములే వేదములు. అక్కడికి వెళ్ళి మీరు ములిగి ఆ జ్ఞానాన్ని కనిపెట్టి పరిశోధించి ఈ దేవుడు నాలో ప్రత్యేగాత్మ, ఈశ్వరులో పరమాత్మ, బ్రహ్మము ఒక్కటే అని తెలుసుకుని అక్కడి నుంచి ఆ అనుభవానికి సంబంధించినటువంటి వాక్కులే వేదమంత్రాలు. వేదమంత్రాలు మహర్షులందరూ కూడా అక్షరమగ్గు ఒత్తుతో ఆ స్థితిలోకి వెళ్ళి చెప్పినటువంటి బోధే శాస్త్రం. ఈ రకంగా బ్రహ్మ బోధన వాక్కులే ఈ అశ్వత్థ వృక్షానికి పాఠనాలు. అంటే ఆకులు, కొమ్మలేయి, ఆకులేయి. ఇట్టి మహోన్నతమైనటువంటి స్వరూపయోగ అశ్వత్థ వృక్షము నెరింగిన మహాత్ముడే వేదం. ఈ వేదం తెలిసినట్టు ఇలాగ బయటకు వచ్చి చదివితే వేదవిధుడు అవడం. దానికి సంబంధించిన పాండిత్యం వస్తుంది, దానికి సంబంధించిన తెలుగు వస్తుంది. పద్యం ఎలా చదవాలో, మంత్రం ఎలా చదవాలో చెప్తాడు. అలాగే ఈ త్రిమూర్తులు గొప్పతనము, ఆ త్రిమూర్తుల ద్వారా వచ్చినటువంటి ఇంకా ఈ కొమ్మలు, ఆకులు, ఇది ఎంత గొప్పగా వచ్చింది, ఇది ఎంత గొప్పగా వచ్చింది, అద్భుతంగా పురాణ కాలక్షేపం చేస్తుంది. అది అంటే వ్యవహారికంగా అది కరెక్టే. అది ఎలాగా ఇహానికి సంబంధించింది అనమాట. ఇహానికి పరానికి డిఫరెన్స్ ఏంటండి? ఇక్కడ మళ్ళీ అక్కడికి రావాలి. ఇప్పుడు మనం ఇహానికి సంబంధించినటువంటి త్రిమూర్తుల ద్వారా విశ్వం విస్తరించింది కదా. ఇలా విస్తరించినటువంటి విశ్వంలో మనకు కావాల్సినటువంటి అన్ని కూడా విశ్వంలో ఉన్నాయి. మనకు తినేది, తాగేది, చూసేది, చేసేది ఎక్కడున్నాయి? విశ్వంలో ఉన్నాయి. విశ్వంలో ఉన్నటువంటి వస్తువులతోటే మనం సుఖపడుతున్నాం. ఈ వస్తువు ఏదేది నాకు సుఖకరంగా ఉందో దానికోసం నేను ప్రయత్నం చేసేటప్పుడు ఎవడైనా అడ్డగిస్తే దానికి అప్పుడు మనం ఏం చేస్తాం? మళ్ళీ దానికి విరుద్ధంగా వాడికి అపకారం చేస్తాం. ఈ రకంగా ఉపకారము అపకారంతో కూడుకున్నటువంటి పనులు కర్మలు. అంటే ఉపకారానికి సంబంధించినటువంటి ఏ రూపంలో చేశారో అవన్నీ కూడా పుణ్యాన్ని. అలాగే అపకారానికి సంబంధించిన ఏమైతే చేసామో అవన్నీ కూడా పాపాన్ని. పాపము పుణ్యం అంటే చెప్పుకోవడం గోల్డంతా చెప్పుకోవచ్చు. ఈ పాప పుణ్యాలు రెండింటినీ పట్టుకుని వెళ్తున్నాడు ఈ జీవుడు. శరీరాన్ని వదిలేశాడు. అశ్వత్థ వృక్షం పడిపోలేదు, మూలంలోకి వెళ్ళలేదు, మొదలు కనిపెట్టలేదు, చచ్చిపోయాడు. ఇలాగా ఆయుష్ అయిపోయింది. ఆయుష్ ఉన్నంత కాలం ఏదో రకంగా మూలంలోకి వెళ్దారన్నటువంటి ఇంగిత జ్ఞానం లేదు, వెళ్ళలేదు, ఎవడు చెప్పలేదు. ఏదో పాటలు పాడుకుంటూ అలా కాలక్షేపం చేసాడు. ఇది ఉండదు, ఇదేమీ కాదు. ఈ మూలంలోకి వెళ్ళి మూలంలో ఏముందో ఆ ప్రత్యేగాత్మ పరమాత్మ లేకమైనటువంటి బ్రహ్మమును కనుక్కోవాలన్నటువంటి జ్ఞానం లేదు. ఎందుకంటే బయట విషయాదులకు అలవాటు పడిపోయి భార్య, పిల్లలు, సంసారము, ఆళ్ళతోటి బాగు, ఆళ్ళతోటి అనిపించిన సుఖాలు ఇదే మనసులో పట్టేసుకున్నాం. దాంతో కర్మలు చేసి ఇప్పుడు చనిపోయినటువంటి వాడు ఆ కర్మ ఫలాలనే పాపకర్మలు చేసాడు అనుకోండి. పాపకర్మలను అతను ఏం చేస్తుంది? తీసుకొచ్చి జన్మను కలిగించి దుఃఖాలను. పుణ్యకర్మలు చేసాడు అనుకోండి, ఆ బంధించి తీసుకొచ్చి సుఖాలను.
పుణ్య పాప సుఖం ఈ కర్మఫలాలు. చేతి ఇప్పుడు మనం శరీరంతో వచ్చాం. ప్రతి వ్యక్తి ఎంత శ్రద్ధవాడైనా సరే అన్ని పాపాలు చేయడు, పుణ్యం కూడా చేస్తాడు. అలాగని ఎంత మంచోడైనా సరే అంత పుణ్యమే చేయడు, పాపం కూడా చేస్తాడు. దీన్ని మిశ్రమం అంటారు. అంటే పాప పుణ్య కర్మల యొక్క మిశ్రమ కర్మలతోటి మనిషి వెళ్తున్నాడు, వస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఇలా అనాది నుంచి కూడా. ఈ రకంగా ఈ లోపలికి వెళ్ళాలంటే ఊర్ధ్వం గతే జానుని అశ్యేతి ఓర్వజ్ఞు. అంటే ఊర్ధ్వంలోకి వెళ్ళి కనిపెట్టాలనేటువంటి తెలివి తనకు ఉండాలి. ఊర్ధ్వం గతే జానుని అశ్యేతి ఓర్ధ్వజ్ఞ. ఊర్ధ్వం అంటే పొడవాటి చేతులు ఉండాలంటాడు. జానుని అంటే చేతులు. ఏ చేతులు పొడివంటి చేతులు ఉండాలంటే ఊర్ధ్వం అందుకునేటంతటి చేతులు ఇతనికి ఉండాలి. ఈ రకంగా ఈ రకమైనటువంటి స్థితి ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడి కర్మ నశిస్తుంది. అప్పుడు ఏమైంది, లోపలికి వెళ్ళే తర్వాత దాన్ని పూర్తిగా గ్రహించినప్పుడు అశ్వత్థ వృక్షమే కూలిపోతలేదు, అశ్వత్థ వృక్షం లేదని తెలుస్తుంది. అతినే ఆశ్వాసం అంటే ఇలా బహిర్ముఖ వృత్తితో ఉన్నంత కాలం ఎన్ని కర్మలు చేసినా సరే ఇది సత్యమనే చేస్తున్నాం. లోపలికి వెళ్ళినటువంటి వాడికి ఇది సత్యము కాదు, బ్రహ్మమే సత్యము, జగత్తు అనేటువంటిది మిథ్య. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. ఎప్పుడు చెప్పిన ఎవరు చెప్పిన మాట అండి అది? వేదవాక్యమేనాది? ఎవరికి తెలిసిందా విషయం? బ్రహ్మము మాత్రమే సత్యం, బ్రహ్మాంశమైనటువంటి పరమాత్మ ప్రత్యేగాత్మలే సత్యం. మిగతా ఈ వ్యవస్థ అంతా విస్తరించినటువంటి వ్యవస్థ ఉంది కదా, ఇదంతా సత్యమా అసత్యమా? తెలుసుకుంటే అసత్యం, తెలుసుకోకపోతే సత్యం. ఇది కిటికు. తెలుసుకోలేనంతకాలం జగత్తు సత్యమే, స్త్రీలు సత్యమే, పురుషులు సత్యమే, స్త్రీ పురుషులు సాంగత్యము సత్యమే, ఆకలి దప్పికలు సత్యమే, సుఖ దుఃఖాలు సత్యమే, పాపపుణ్యాలు సత్యమే, ఈ జగత్తంతా సత్యమే. జగత్తు సత్యం కాదంటే ఒప్పుకోవడం ఎవడో. ఆ మూలంలోకి వెళ్ళకుండా సత్యాన్ని చూడకుండా ఇది సత్యం కాదండి ఎలా ఒప్పుకుంటాడండి? ఎవడు ఒప్పుకుంటాడు? మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్ళినటువంటి వాడికి చెప్పక్కర్లేదు సత్యమా అసత్యమా అని అడగక్కర్లేదు. అతను తెలుసుకోవాలి. మనమైనా సరే ఎవరమైనా సరే తెలియాలి అంటే నువ్వు వెళ్ళాలి మూలంలోకి. 20 ఏళ్ళు అయిందండి ఉపదేశం, 40 ఏళ్ళు అయిందండి ఉపదేశం అంటున్నాం కదండి. ఏమి వెళ్ళాం? 2 అంగుళాలు కూడా పాకలపోతున్నాడు. ఆ వృక్షం పట్టుకుని కొమ్మలు అమ్ముతాను బయటకు ఇక్కడ సత్సంగా వదిలేస్తాడు. బరువు పిల్ల ఎలా ఉందో, పిల్ల ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారు, గీది ఎలా ఉందో, ఆవు ఎలా ఉందో, దూడ ఎలా ఉందో, ఏది వదిలేరు మీరు? మనవరాలు పట్టుకుని తాకేస్తున్నారు కదా. అంటే మరి దేన్ని వదలమంటుందో శాస్త్రం? ఏదో రకంగా మూలంలోకి వెళ్ళి సత్యాన్ని కనుక్కున్నటువంటి వాడికి అనాత్మంత దృశ్యమంత ఇదంతా ఒక మాయ అంటాడు. మాయ అంటే ఏంటండి? మాయ అనే పదానికి అర్థం ఏంటండి? మాయ అంటే ఉన్నదా లేదా? లేదని చెప్పలేదు, ఉందని చెప్పలేదు. ఉన్నాదో లేదో అశ్వత్థం అన్న కదండి. దాన్ని అదేం పదాన్ని పెట్టి తెలుసుకుంటే ఉంది, తెలుసుకోకపోతే లేదు, తెలుసుకోకపోతే ఉంది, తెలుసుకుంటే ఉంది. మాయ కూడా ఎవడికైతే తెలుసుకుంటాడో వాడికి మాయ లేదు, ఎవడైతే తెలుసుకోలేదో వాడికి మాయ పట్టు. మాయలో మాయ చేత ఆవహించబడి ఉన్నాడు ప్రతి ఒక్కడు కూడా. అంచేత ఈ రకంగా ఈశ్వరులోనూ జీవుల్లోనూ శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి అశ్వత్థ వృక్షం ఏదైతే ఉంది, ఇది ఒకే అశ్వత్థ వృక్షము. భ్రమం నెరుగు పొన్నసో అనేది అవ్యయము, ఎదిగిన వెంటనే నశించిన కనుక అశ్వత్థం. వ్యయము అవ్యయము, ఇది నశించదు. ఈ రకంగా స్వర్గం ప్రచురిత తస్య శాఖాః గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః. ఈ శ్లోకాలు ఇంకా స్పష్టంగా చెప్తున్నారు చూడండి. అదస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ప్రతి శ్లోకము మామూలుగా
చెప్పేసుకున్నట్టుగా కాకుండా ఈ శ్లోకాలను ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే మోక్షానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి వ్యాఖ్యానం అర్థం ఈ శ్లోకాల్లో ఉన్నాయి. అద స్వర్గం ప్రశుద్ధ తస్య శాఖ బాగా స్వర్గంలో మూలం ఉంది, మూలానికి శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు అంటే ఏంటో దానికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా ఉంటాయి. ఆ శాఖలో అంటే కొమ్మ శాఖలు ఎలా వృద్ధి చెందుతున్నాయి. ఈ వృక్షానికి మనం ఏదైనా మొక్క పాతేమనుకోండి, దానికి ఎరువు వేసి నీళ్లు పోసి పెంచుతాం కదా, పెద్ద చేస్తుంటాం కదా. వృక్షం ఎలా వృద్ధి చెందుతుంది, మూలం ఏంటి? ఈ మూలంలో ఉన్నటువంటి వృక్షానికి అద స్వర్గం ప్రస్తుత తస్యశాఖ, మూర్తంలో ఉన్నటువంటి ఆ మొదలకి ఏ నీళ్లు పోసాం మనం, దేని ద్వారా వృద్ధి చెందుతుంది? గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ. ఈ వృక్షానికి ఎప్పటికప్పుడు మనం చక్కగా నీళ్లు పోసి పెంచుతున్నాం. ఈ మొత్తం రాదు, ఇన్ని చదవక్కర్లేదు. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ. బాబు వచ్చేవా, ఏం చేస్తున్నావు, పిల్లలకు వెళ్ళయిందా, ఏం సంపాదించుకున్నావు అడిగారు కదండి. అడిగితే ఏమవుతుంది? అయ్యే విషయాలు, ఆ చెప్పినటువంటి విషయాలు ఇతరుల మనసులో పడింది కదా. పెళ్ళయిందంటే ఆ పల్లి కూతురు పెళ్లి కొడుకు ఇడిపోయారంట అని చెప్తున్నాడు, వీడి మనసులో పడింది అదే విషయం. వీడు ఇంకొకటి చెప్తాడు, అది ఇంకొకటి చెప్తాడు, అది ఇంకొకటి చెప్తాడు. ఏమైందండి? విషయ ప్రవాళాహ. అదొక ప్రవాహం, నశించడం లేదు. నశించాలంటే ఏం చేయాలి? గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ. ఈ శాఖలో, ఈ కొమ్మలో దేనితో వృద్ధి చెందుతున్నాయి? దీనికి ఎరువేంటి? విషయాదులే, శబ్దస్పర్శ రూప రసగంధాదులే. బాహ్య సంబంధమైనటువంటి వాళ్ళు ఎలాగా, ఏళ్ళు ఎలాగా, ఏళ్ళని ఎలా ఉద్ధరించాలి, వాళ్ళని అలా ఉద్ధరించాలి అనే గుణం ఉంది కదా నీలోని. ఆ గుణం వల్ల విషయాదులన్నీ, విషయాదుల ద్వారా గుణం విషయాదులని ప్రకాశించారు. విషయాదులకి గుణం కారణం. ప్రతి ఒక్కరిని అలాగ చూస్తున్నాం కదండి. ఈవిడి గుణం అలాగా, ఈయన గుణం అలాగా, ఆయన గుణం అలాగా, ఆయన గుణం అలాగా అంటున్నాం కదా. గుణమే రేపుతుంది. ఏంటి, ఏం లేపుతుంది? విషయాదుల వైపు పరుగులెట్టుంటాయి. విషయాదులను పరుగులెత్తించేది గుణం. గుణ ప్రవృద్ధ, గుణము నుంచి వృద్ధి చెంది విషయాదులు ప్రకాశించినాయి. గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాహ. అదశ్య మూలాన్ని అనుసంతత అని. ఇంకెంతకాలానికి వస్తుంది? ఎన్ని యుగాలు నటించినా సరే వృద్ధి చెందుతానే ఉంటుంది. మనం నిరంతరం వచ్చిన ప్రతిసారి ఆ వృక్షాన్ని వృద్ధి చెందింప చేస్తూనే, పెంచుతూనే, శాఖోపశాఖల కింద యుగ యుగాలు సాగిపోతూనే ఉంది. ఇటువంటి అదశ్య మూలాన్ని అనుసంతతాన్ని, మూలంలోకి వెళ్ళాలి తప్ప మూలంలోకి వెళ్ళనివ్వకుండా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళని సాధన చేస్తున్నది. ఇది కరెక్టే, ఇది యథార్థమైన అందరూ చేతులు ఎత్తమంటే అందరికీ చెప్తారు. ఇప్పుడు చెప్పినటువంటి సత్యంగంలో ఇందులో ఒక ముక్క నాకు నచ్చలేదండి, ఒక పాదం నాకు నచ్చలేదండి, అంత కుదరదు. అందరూ నమ్మారు, అందరికీ విశ్వాసం ఉంది. కానీ చిత్రం ఏంటంటే, మరి ఎందుకు లోపలికి వెళ్ళటం లేదు అంటే అదశ్య మూలాన్ని అనుసంధాన్ని ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరు వెళ్ళట్లేదు? నీ గుణమే వెళ్ళట్లేదు. నీ గుణం వల్ల విషయాదులతో కూడిన సంపర్కమే నిన్ను లోపలికి అదశ్య మూల అనుసంధాన్ని వెళ్ళట్లేదు. ఎన్నిసార్లు కూర్చున్నా సరే తేలగొట్టేస్తుందంటే, నీటిలోని ఒక పెండిని ముంచితే ఎలా తేల్చేస్తుందో అలా తేల్చేస్తుంది. మనమందరం అదే పరిస్థితిలో ఉన్నాం. ముంచడానికి చూస్తున్నాం, తాకడానికి చూస్తున్నాం, మూలం కనిపెట్టాలి. అలాగైనా సరే ఏళ్ళ చెప్తుందని పట్టుకుని నేను ఏళ్ళ లోపలికి వెళ్ళి ఆ లోపల ఏముందో దాన్ని చూసొస్తాను అనుకుంటాడు. పాపం కూర్చుంటాడు, బాగానే కూర్చుంటాడు. కానీ గుణం ఏం చేస్తుంది? గుణ ప్రవృద్ధ, గుణంతో వృద్ధి చెందేసినటువంటి విషయాలతో కూడా సంపర్కం ఉంది కదా, అది కూర్చొని అన్నతుందా, అది పోగొడుతుందా? ఎన్ని జన్మలు రాసి పెట్టున్నాయి వీడికి. అందుచేత కర్మానుబంధిని మనుషులు ఏం చేస్తుంది? గుణం ఏం చేసింది? విషయాలను రేపింది.
విశ్వాదులు ఏం చేసినాయి? కర్మలు చేసి కర్మానుబంధం కర్మలు చేసి కర్మలు చేస్తే ఏమైంది? ఇంకా పుణ్యకర్మలు చేయాలండి, నేను మారాలండి అంటాడు. చెయ్యి, మంచిదే. పుణ్యకర్మలు చేస్తే సుఖం వస్తుంది. దానము, ధర్మము, సత్కర్మలు, ఉపాసనా కర్మలు చాలా మంచివి. యజ్ఞాదులు, యాగాలు అవన్నీ కూడా మంచివి. ఏమవుతుంది ఈతలకు వచ్చిన తర్వాత? కర్మానుబంధిని, కర్మని బంధించి వాడు నీకు మోక్షం ఎప్పుడు వస్తుంది? మనుష్య లోకములో బంధించింది కర్మ. ఇక్కడ మనుష్య లోకము అన్నాడు. పశువుని కర్మ బంధించడం లేదు. ఎంత అదృష్టమో చూడండి పశువు జన్మ. మనం ఏమనుకుంటుంటే పశువు అంటే మనకు తాడికెత్తంత లెక్కుతున్నాం. పశువు కర్మ బంధించింది, మనిషినే కర్మ బంధించింది. మనిషికే ఆలోచన ఉంది, మనిషికే సంసారం ఉంది. మనిషే బంధించబడిపోడు వృత్తంలోని. మనిషి జన్మలోకి వచ్చేటంటే కర్మ చేస్తాడు, కర్మ చేసేటంటే తీసుకొచ్చి పెట్టాడు. కర్మానుబంధిని మనుషులకే, మనుషులకే కర్మ బంధించడం. గుర్తుపెట్టుకోండి, మనుషులనే కర్మ బంధించడం. మనుషులే కర్మ చేస్తారు. కర్మ అయితే అన్ని జీవులు చేస్తారు. పశువు ఉందండి, పిల్లలకి అంటుందా? కర్మ చేస్తుంది కదా, తింటుందా? అన్ని పనులు చేస్తుంది. ఆహార నిద్ర భయమైతున్నా అని సమానమైతే పశువుని నరాను. పశువులకి మనుషులకి ఏ భేదం లేదు. విషయాదుల కాడికి వచ్చినప్పటికి సమానమే. కానీ మనిషి ఎందుకు బంధించబడుతున్నాడు? మనిషిలో అహంకారం ఉంది, మనసు ఉంది, బుద్ధి ఉంది. వీళ్ళే బంధించారు. వీళ్ళు త్రిమూర్తి అంశాలు, సృష్టికర్తల వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇక్కడుండి ఇక్కడ ఈయన ఇలా బంధింపజేశారు. కర్మానుబంధి అని మనసులో. మనం ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏదో రకంగా కర్మలు వదిలేస్తే జీవితం సాగదు. కర్మలు మానేస్తారా? పెళ్లి చేసుకోవటం మానేస్తారా? పిల్లలు కంటం మానేస్తారా? ఏం చేయాలి? జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మములను కనిపించేటటువంటి జ్ఞానం. ఆ పరమాత్మను తెలుసుకున్నారు కదా, ప్రత్యేకాత్మను తెలుసుకున్నారు కదా, దానికి యువతల పక్కన ఉన్నటువంటి ప్రకృతి వ్యవస్థ ఏదైతే ఉందో ఇది నిజమా ఉత్తుదా? ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడికి వృత్తి. ఆత్మసాక్షాత్కారం పొందకుండా బ్రహ్మాండమైనటువంటి ప్రజ్ఞావంతుడు శాస్త్రాలు చదివాడు, కోళ్ళంత తెలుగు అది వృత్తి కాదు, అది నిజమే, అది కర్మబంధం. ఇదంతా వృత్తిదండి. ఎందుకు వచ్చిన గొడవండి? జగత్తు లేదు, ఇదంతా మాయా, బ్రహ్మచర్యము, జగత్ మిథ్య. జీవో బ్రహ్మ ఇవ నా పరహ, జీవుడు బ్రహ్మమయ్యా అని చెప్పినప్పుడు నేను జీవుని బ్రహ్మమేనంటే అనుకుంటే సరిపోవు. అదేం చేయాలి? అది అవునో కాదనో చూడొద్దా? చూడాలంటే ఏ రకంగా చేస్తే నీకు తెలుస్తుంది? అంతర్ముఖంలోకి వెళ్ళాలి. అంతర్ముఖ వృత్తిలోకి వెళ్ళి నీ మనసు, బుద్ధి, అహంకారం ఎక్కడ పడిపోయిందో ఆ కొమ్మలు దాటిపోయి మూలంలోకి వెళ్ళినట్లయితే, మూలంలోకి వెళ్ళినటువంటి వాడికి ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తు అంతా బయటపడిపోతుంది. అటువంటి జ్ఞానం ఎవరికైతే కలిగిందో అటువంటి వాడు మళ్ళీ చేస్తారు. అతను కర్మ బంధించదు, అతను కర్మే లేదు. కర్మ ఎవరికుంది? యువతల పక్కన ఉన్నవాడికి కర్మ ఉంది, అవతల పక్కన ఉన్నవాడికి కర్మ ఏది? అసలు వ్యక్తి ఎక్కడ? ఈ వ్యక్తి లేడు, వృక్షమే లేదంటుంటే వ్యక్తే వృక్షం. ఈ వృక్షం ఉత్తిది, ఇది నిజం కాదు. ఆ లోపల ఉన్నటువంటి స్వరూపమే నిజం. యువతల పక్కకు వచ్చేది అనుకోండి, ఈ వ్యక్తి నిజమే, ఈ వృక్షం నిజమే, కర్మలో నిజమే, సుఖాలు నిజమే, దుఃఖాలు నిజమే. అంచేది నువ్వు మూలంలోకి వెళ్ళిపో, మూలాన్ని కనిపెట్టు. ఈ రకంగా నరూపమశ్య తదోపలభ్యతే నాంతో నది సంప్రదిష్ట అశ్వత్థమేనం శివురోడ మూలం అసంగ చక్రేణ దుడేన చెత్తువ. ఎరుబాగులోడా కత్తి తీసుకో. శస్త్రం అంటే ఏంటండి? శస్త్రం అంటే మంచి బలమైన పదునైనటువంటి కత్తి తీసుకుని దేన్ని నరికేయమంటున్నాడు? ఏది? అసంగ శస్త్రేణ దృఢైన. దేన్ని? ఈ కొమ్మలు, ఆకులు, శిగుళ్ళు, నేనంతా నేను ఇది చేశాను, పొట్టు పాడేరా బాబు. నరూపమశ్యగా తదోపలభ్యతే.
దానికి రూపమే లేదు, అది వస్తువే కాదు. ఇంతకీ నువ్వు దేనితోటి దేనితోటి కట్టేది అసంగ శస్త్రేణ. అసంగము అంటే దేనితోటి నువ్వు అటాచ్మెంట్ పెట్టుకో, సంఘం పెట్టుకో, దేని మీద ప్రేమ పెంచుకో, గడిపోయి దేనిని నువ్వు ప్రేమ పెట్టుకున్నా నీకు చేతిలో కత్తి రాలేదు. ఎవడికి కత్తి దొరకలేదో వాడు పట్టలేడు శాఖలను. ఈ శ్లోకాన్ని ఇంకా రేపు వచ్చి వాళ్ళు చెప్పుకుందాం, ముగించుకుందాం. అది ఓం ఆత్మ బంధువులారా, అది చాలా విశేషమైనటువంటి శ్లోకాలు చదువుతుంటే మనసు పరసమైపోయి లోపల పోతుంది, దేవుళ్ళకి వెళ్ళిపోతుంది, ఆలోచన ఆగిపోతుంది. మీరు కూడా చక్కగా ప్రతిరోజు కనిపెట్టండి, లోపలికి వెళ్ళండి. ఇది సత్యం. ఏది సత్యం? బ్రహ్మము సత్యం, మీరు సత్యం, ఆత్మ సత్యం, పరమాత్మ సత్యం. ప్రత్యేగాత్మ కంటే మినహా ఏమేమైతుందో అది సత్యము కాదు, అసత్యము కాదు, అది కల్పన, అది మాయ. దాని సృష్టి కల్పించారు, శ్రీమూర్తుల చేత కల్పించబడినటువంటి జగత్తు. చక్కగా లోపలికి వెళ్ళి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడికి మోక్షం లభించదు, పరమ రహస్యం. చేత ఏం చేయాలి? ఇలా చక్కగా కూర్చొని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే అనే గురు మంత్రాన్ని ఒకసారి అనుకుని, ఓం నమ శివాయ పంచాయతీ మంత్రాన్ని 3 సార్లు అనుకుని, ఆ పైన ఏమనుకుంటుగా ఇప్పుడు చెప్పినట్టుగా వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనించు. మనసు ఆగిదాకా వెళ్ళాలి. మనసు ఆగిపోతే బుద్ధి ఆగిపోతే, బుద్ధి ఆగిపోతే అహంకారం ఆగిపోతే.